Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. నేను ఒప్పుకున్నాను. ఒక నెల రోజులు బట్టి నుంచి నాతోనే అంటున్నాడు. ఈ రోజు ఉదయం వచ్చాడు, పడుకున్నాడు. నైట్ 11:30కి వచ్చాడు ఇంటికి. బాగానే పడుకున్నాడు. డ్యూటీకి వెళ్ళి వచ్చి ఉదయం 7:15 కల్లా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత 7:30 కల్లా ఇలా మొత్తం ఈ నలుగురు కలిపి ఇలా చేశారండి. ఈ నలుగురు కూడా అందులో అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఒకడు యాదాల నవీన్ కుమార్ అని చెప్పి, ఇంకొకడు యాదాల దుర్గా ప్రసాద్, ఇంకొకడు ఇమ్రాన్, ఇంకొకడు సన్నీ. ఈ సన్నీ ఇమ్రాన్ నాకు తెలియదు కానండి. యాదవ్ దుర్గా ప్రసాద్, యాదవ్ నవీనేనండి మెయిన్ విట్నెస్. ఇదే మెయిన్. అలా డ్రగ్స్ కి అలవాటు పడుతుంటారా? డ్రగ్గిస్ట్ గాళ్ళండి వాళ్ళు. డ్రగ్స్ కి అలవాటు పడటం కాదు, వాళ్ళని చూస్తేనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు కూడా. ఏం లేదండి, వాడిని మందుకు డబ్బులు అడిగారు. అబ్బాయి ఆటో ఇదే ప్లేస్ లో ఉంటది, ఇలా వెళ్ళాలి. కాకపోతే ఇలా జరుగుతున్నప్పుడు అబ్బాయిని మందుకు డబ్బులు అడిగితే అబ్బాయి దగ్గర డబ్బులు లేవురా అని చెప్పి అన్నాడంట. లేవురా అంటేని ఏంటి లేవురా అని చెప్పేసి అక్కడ రాయి తీసి తల మీద వేస్తాడు. ఎవరు? యాదవ్ దుర్గా ప్రసాద్ అన్న అబ్బాయి. అందరిని ఇలాగే చంపుతాడంటండి. ఉన్నారండి, కంపల్సరీగా ఉంటారు అలాంటి వాళ్ళే. జరుగుతున్నప్పుడు మరి మీరు పడుకోనండి. వచ్చి చూసినప్పటికీ వాళ్ళు అలా పరిగెట్టుకుని వచ్చినప్పుడు అప్పటికే ఇక్కడే ప్రాణం పోయిందండి. సపం బతుకుతాడన్న ఛాన్స్ ఎక్కడే లేదండి. మాకు చెప్పకూడమే, ఇక్కడే చంపుదామనే కొట్టారండి. వాళ్ళు కావాలని కొట్టలేదు, ఏదో గొడవ ఆడుకొని కూడా కొట్టలేదండి. పాసి మొహంతో వచ్చాడు ఆ పిల్లడు. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకుండా. ఏమో తెలియదండి. అదే డబ్బులు అడిగితే ఇవ్వలేదు. వాళ్ళు పైగా డ్రగ్స్ తీసుకుంటారు కదండి. ఆ డ్రగ్స్ అవి పిచ్చిలో ఉంటారు కదా వాళ్ళు, ఎప్పుడు అలాగే ఉంటారు. చేయలేదండి, ఎవరిని చేయలేదు పోలీసు వాళ్ళు. పారిపోయారండి, అని దొరకలేదు. నా పేరు గాయత్రి అండి. మా అన్నయ్య పేరు గౌతమ్ అండి. చాలా రోజుల నుంచి ఆశాన అమ్మాయి దగ్గర రేచిలపేట దగ్గర ఉన్నాడండి. మేము ముందు గత 4 రోజుల క్రిందట ఫోన్ ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి నేను అమ్మాయిని చేసుకున్నానంటే మాకు ఇష్టం లేదు, వద్దు, అమ్మాయి మంచిది కాదు అని చెప్పేసి అన్నానండి. చెప్పంటేనేమో సరే అని ఇంట్లో గొడవ పెట్టేసుకొని వెళ్ళిపోయాడండి. అప్పటికి రోజు నేను ఫోన్ చేసుకునేదాన్ని. నేను ఫోన్ చేసుకుని అనే ఇంటికి వచ్చాయని చెప్పేసి అనేదాన్ని అండి. అయినా కూడా రాలేదండి. ఒకసారి ఇలా రావట్లేదేంటని గత 10 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను, మా పిన్ని. ఇంటికి వెళ్తే గుమ్మల్లో కూర్చున్నారండి వాళ్ళు. అమ్మాయిని మా అన్నయ్య గుమ్మల్లో కూర్చుంటే, అన్నయ్య ఏంటి ఇంటికి రావాలంటే, మీకు మాకు సంబంధం లేదు, మీరు ఎవరు అన్నారు కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేనప్పుడు నేను ఇంటికి రాను, ఎక్కడికి రాను. నిన్న ఉదయం ఫోన్ చేశాడండి. నిన్న ఉదయం ఫోన్ చేసి కూడా మాట్లాడాడండి. మాట్లాడితే నిన్న పొద్దున్న కూడా అన్నయ్య ఇంటికి వచ్చి అంటే, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కూడా రాడు చేయడు, నీకేటి సంబంధం రాదన్నారు కదా, ఇంకా అదే రాడు ఇంకా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నదండి. ఉదయం 7:30కి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇలాగా మీ అన్నయ్య రోడ్డు మీద కొట్టేశారు, మంచి లేదు, సీరియస్ గా ఉందంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి నాకు చెప్పిందండి. అప్పుడు వెంటనే ఇక్కడి నుంచి నేను హాస్పిటల్కి మా అమ్మగారిని తీసుకుని వెళ్ళానండి. వెళ్ళినాక కూడా మనిషికి ఎలా ఉందో కూడా తెలియదండి. అప్పటికప్పుడు సంతకాలు అవి పెట్టి చూసుకున్నారు. ఆ అమ్మాయిని ఏం అడిగిందంటే ఫస్ట్ ఏం తెలీదు నాకు ఏం తెలియదు అని ఫస్ట్ అన్నారండి. తర్వాత పోలీసు వాళ్ళు అందరూ అడిగిన తర్వాత అప్పుడు 4 కుర్రోళ్ళు కొట్టేసి రోడ్డు చివరిని ఇంటి చివరిని కొట్టేసి పడేసారు అని చెప్పేసి చెప్పింది. గొడవ ఎందుకైందో కూడా మాకు తెలియదు సార్. అసలు డబ్బులు వాళ్ళు వస్తుండగా జేబీ ఫిషింగ్స్ లో స్టాఫ్ ని దింపుతాడండి. స్టాఫ్ ని దింపితే ఆటో మీద స్టాఫ్ ని దింపుతాడండి. ఉదయం డ్యూటీలు అయితే ఉదయం దింపుతాడు, మధ్యాహ్నం డ్యూటీలు అయితే మధ్యాహ్నం దింపుతాడు స్టాఫ్ ని. అయితే ఉదయం సబ్బు తీసుకొని ఇంట్లోంచి బయటకు వస్తుంటే రేచులు పెడితే గుర్రాలు వీధులు నన్ను అక్కడ 4 కుర్రోళ్ళు కాపు కాసేసి కొట్టారు. డబ్బుల కోసమా దేనికోసమా అంటున్నారండి. డబ్బులు అడిగారు, గౌతమ్ని డబ్బులు అడిగారు, డబ్బులు ఏమన్నాడు కొట్టేశారు. ఎందుకే ఆ 4 కూడా మా అన్నయ్య ఫ్రెండ్స్.
మా అన్నయ్య ఒకడే ఉన్నాడు, వెనకాల ఎవరు కూడా లేరండి. నలుగురు చెప్పింది నా అమ్మాయి పేర్లు, నలుగురే చేశారు. ఆ అబ్బాయి వేరే అబ్బాయి ఎవరో చూసారంటండి, ఇలా గౌతమ్ పడిపోయాడు అక్కడ అని చెప్పేసి అంటే వాళ్ళ నలుగురు కుర్రోళ్ళు ఎదురుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర చెప్పారంటండి ఇలాగని, గౌతమ్ కొంచెం ప్రేమించండి చేశారా లేకపోతే కావాలని చేశారంట? కావాలనే చేశారండి. ఎన్ని రోజుల నుంచి దాచుకున్నారో తెలీదు పగనే, ఎన్ని రోజుల నుంచి దాచుకుని ఈ రోజు మాకు లేకుండా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.